సీనియర్ నటుడు మంచు మోహన్ కుటుంబంలో విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. తనతో పాటు తన భార్యను తండ్రి మోహన్ బాబు కొట్టాడని డైల్ 100కు కాల్ చేసి మనోజ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు కొడుకు మనోజ్ పై మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనతో తన భార్యను కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. కొంతకాలంగా అన్నదమ్ములు మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఆస్తి పంపకాలు, స్కూల్ విషయంలో ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఫ్యామిలీలో గొడవలు, పోలీసులకు కంప్లైంట్ వార్తలను ఖండించింది మంచు మోహన్ బాబు ఫ్యామిలీ. ఎవిడెన్స్ లేకుండా ఇలాంటి ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు మోహన్ బాబు. మంచు ఫ్యామిలీలో వార్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి మంచు మోహన్ బాబు అదేవిధంగా తన కొడుకు మంచు మనోజ్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అయితే ఇరువురు కూడా డయల్ 100 ద్వారా కూడా ఈ ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య చూసినట్టయితే అంటే మంచు మనోజ్ మాత్రం తన తండ్రి తనను కొట్టాడు, అదేవిధంగా తన భార్యను కూడా కొట్టారు అంటూ కూడా డయల్ 100లో ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మోహన్ బాబు తనను కూడా కొట్టాడు, తన భార్యపై కూడా చేసుకున్నాడు మనోజ్ అంటూ కూడా ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇద్దరు పరస్పరం డయల్ 100 ద్వారా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఉంటున్నటువంటి పరిధి చూసినట్టయితే పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అయితే మంచు మనోజ్ అప్పటికే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. తాను పోలీస్ స్టేషన్కు రాబోతున్నాను, ఫిర్యాదు చేయనున్నాను. తాను మాత్రం మొదటగా మాత్రం డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లుగా ఇప్పటికే పోలీసు వర్గాలు కూడా ధృవీకరించడం జరిగింది. అయితే ఇద్దరి మధ్య చూసినట్టయితే వీరి విభేదాలకు చూసినట్టయితే ఆస్తి సంబంధించి అదేవిధంగా విద్యాలకు సంబంధించినటువంటి పంపకాలు అంటే ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి పంపకాలలో వచ్చినటువంటి విభేదాలే కారణం అంటూ కూడా సినీ పరిశ్రమ కూడా దీనిపైన కూడా చర్చించుకోవడం జరుగుతుంది. గత కొన్నేళ్ల నుంచి వీరి ఆస్తి పంపకాల వ్యవహారంలో అవకతవకలకు జరిగాయి, పంపకాలలో సరిగా జరగలేదంటూ కూడా వీరి కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగాను సమాచారం అందుతుంది. ఈ విషయంలోనే మంచు మనోజు అదేవిధంగా మంచు మోహన్ బాబు మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ కారణంగానే ఇరువురు కూడా గొడవ జరిగినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ సమాచారం మేరకు చూసినట్టయితే ఇప్పుడు మంచు మోహన్ బాబు చూసినట్టయితే ఆ సమాచారం సరైనది కాదు, ఇది కొంతవరకు స్పెక్యులేషన్గా కొనసాగుతుంది, దీనిపైన సరైనటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా ఆయన ఈ వార్తను ఖండించడం జరిగింది. అయితే గతంలో చూసినట్టయితే కూడా మంచు విష్ణు అదేవిధంగా మనోజ్ మధ్య ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా విభేదాలు బయటపడ్డాయి. ఒకరినొకరు దాడి చేసుకున్నటువంటి సంబంధించినటువంటి వీడియో కూడా బయటపడడం, అప్పుడు పెద్ద ఎత్తున రచ్చరచ్చ జరిగింది. ఆ తర్వాత ఆ వీడియో బయటకు వచ్చినటువంటి క్రమంలోనే తాను ప్రాంక్ చేసుకున్నామంటూ కూడా అప్పుడు కూడా సర్దుబాటు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చూసినట్టయితే తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆస్తు పంపకాల వ్యవహారంలో జరిగిన గొడవ కారణంగానే ఇరువురు కూడా డయల్ 100 ద్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఫిర్యాదులు కూడా వెళ్ళడం జరిగింది. దీనిపైన కూడా ఇంకా అంటే పోలీస్ డిపార్ట్మెంట్కు తమకు రాతపూర్వకంగా మాత్రం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు, కానీ ఫిర్యాదు ఇచ్చేందుకు మాత్రం సమాచారం ఇచ్చారు. డయల్ 100 ద్వారా తమ పరిధిలో మాత్రం ఇప్పటికే కన్ఫర్మేషన్ చేసుకున్నాం. వారు ఇచ్చినటువంటి వినతి ఏదైతుందో వాళ్ళు ఇచ్చినటువంటి వాయిస్ ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదును కూడా పూర్తిగా రికార్డ్ చేసుకున్నామని మాత్రం పోలీసులు మాత్రం ఇప్పటికే దాన్ని అంగీకరించడం జరిగింది, కన్ఫర్మేషన్ కూడా చేశారు. అంటే ఈ ఇరువురు సినీ పరిశ్రమలో చూసినట్టయితే మంచు మోహన్ బాబు అంటేనే క్రమశిక్షణకు ఒక మారుపేరుగా ఉంటారు. అదేవిధంగా మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు అనే వార్త సినీ పరిశ్రమలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇరువురుకు అంటే తండ్రి కొడుకుల మధ్య జరిగినటువంటి ఈ గొడవను సినీ పరిశ్రమలో కొంతమంది ఇరువురిని సర్దుబాటు చేసేందుకు గాను పరస్పర ఫిర్యాదులకు వెళ్ళొద్దంటూ కూడా వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపున చూసినట్టయితే మంచు మనోజ్ ఎట్టి పరిస్థితిలోనైనా తనను గాయపరచడమే కాకుండా తన భార్యను కూడా కొట్టాడంటూ కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు ఆయన వచ్చి కంప్లైంట్ ఇస్తే పలు సెక్షన్ల కింద ఇరువురు ఇచ్చేటువంటి ఫిర్యాదుల మేరకు తాము కేసు ఫైల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో చాలా హాట్గా చర్చనీయాంశంగా మారింది. అపర్ణ.
రైట్ ధనరాజ్.